అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక జిత్తుల మారి నక్క నివసిస్తూ ఉండేది. ఒక రోజున దానికి విపరీతమైన ఆకలి వేసింది. ఎంత వెతికినా ఆహారం దొరకలేదు. ఇంతలో దానికి చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉన్న కోడిపుంజు కనిపించింది. దాన్ని చూడగానే నక్కకు నోరూరింది. ఏదో విధంగా దాన్ని చంపి తన ఆకలి తీర్చుకోవాలనుకుంది. నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరకు వచ్చి, మిత్రమా, నిన్న నాకు ఆకాశవాణి నుంచి ఓ వార్త వినిపించింది. అదేంటంటే, ఇక మీదట మన అడవిలో జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలట. అందుకే వెంటనే కిందకురా, మన ఇద్దరం కలిసి స్నేహగీతం పాడుకుందాం అని నక్క కోడిపుంజుతో అన్నది. జిత్తులు మారిన నక్క ఎత్తులను కోడిపుంజు పసిగట్టింది. అవునా నక్క బావా, ఆ వార్త నిజమేనా? గతంలోనూ ఇలా ఆకాశవాణి వినిపించిందని మా బామ్మ చెప్పింది అని కోడిపుంజు నక్కతో అన్నది. కోడిపుంజు తన వలలో పడుతున్నందుకు నక్క చాలా సంతోషించింది. అయితే మరింకేం, వెంటనే చెట్టు దిగి నాతో స్నేహం చేయడానికి రా అంది నక్క. అంత తొందరెందుకు? అదిగో కాస్త దూరంలో మన స్నేహితులు ఉన్నారు, వారిని రానివ్వు, అందరం కలిసి అప్పుడు స్నేహగీతం పాడుకుందాం అంది కోడిపుంజు. అవునా, ఇంతకు ఎవరొస్తున్నారు అని కాస్త కంగారు అడిగింది నక్క. తోడేళ్ళు, వేట కుక్కలు అని జవాబిచ్చింది కోడిపుంజు. వాటి పేరు వినగానే నక్కకు గుండె ఆగినంత పనైంది. వాటికి చిక్కితే చావు ఖాయం అని లోపల అనుకుంది. అలా భయంతో వణికిపోతున్నావెందుకు అని అడిగింది కోడిపుంజు. ఏం లేదు, వాళ్ళు బహుశా ఆకాశవాణి విని ఉండరనిపిస్తుంది, నేను వస్తా అనుకుంటూ నక్క అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. అనగనగా ఒక రోజు ఒక కోతి అడవిలో చెట్టు మీద కూర్చుని బాగా బోర్ అయిపోయింది. చేయడానికి ఏమీ పని లేదు. కొంచెం సేపు కొమ్మలు పట్టుకుని ఆగింది. చెట్టు మీద వెళ్దాగింది. అరటి పండు తిన్నది. చెట్టు పైకి కిందకి ఎక్కి దిగింది. ఇలా రకరకాలుగా కాలక్షేపం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ అలాగే రెస్ట్లెస్గా ఉంది. ఇంతలో ఇద్దరు చేపలు పట్టే వాళ్ళు కనిపించారు. కోతి వాళ్ళిద్దరిని ఫాలో చేసింది. వారిద్దరూ ఒక చెరువు గట్టుకి వెళ్ళి చేపలు పట్టడానికి వల్లేశారు. కొన్ని నిమిషాల్లోనే చాలా చేపలు పట్టారు. చేపలను వల్లోంచి తీసి కడిగి శుభ్రం చేసుకుని బట్టలో వేసుకున్నారు. ఇంతలో భోజనం సమయమాన్ని. ఇద్దరు లంచ్ తినడానికి వెళ్తారు. మడ్డి వద్దామన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడే వదిలేశారు. ఇంత చాలా కుతూహలంగా చూస్తుంది కోతి. హోస్, చేపలు పట్టడం ఇంత సులువా అనుకుంది. నేల మీద పడున్న వాళ్ళు తీసి నీటిలోకి పోయింది. కానీ అది కనిపించినంత సులువు కాదు. చేపలు పట్టే వాళ్ళు సంవత్సరాల తరబడి కషి చేస్తే వచ్చే విద్య ఇలా చూసి అలా చేసేసేది కాదు కదా. వాళ్ళు వచ్చి కోతి తలపై వాలింది. కోతి తన వల్ల తానే చిక్కుకుంది. అందులోంచి బయటపడాలని చిందులేస్తుంటే డుబ్బుకు మని చెరువులో పడిపోయింది. కాళ్ళు చేతులు వల్ల చిక్కుకుపోయాయి. ఇదడం రాదు. కోతి గోల పెట్టేసింది. విన్న చేపల వాళ్ళు ఏమి జరుగుతోందా అని చూడడానికి వచ్చారు. కోతి చేసిన పని చూసి తిట్టుకుంటూ కోతిని నీటల్లోంచి లాగి వల్లలోంచి విడిపించారు. ఎవరి పని వరే చేస్తే మంచిదని తెలుసుకుని కోతి తల వంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.